హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కోడిగుడ్ల పులుసు చేసుకుందాము. ఉడకబెట్టుకున్న 4 కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, పుట్నాలు, లవంగాలు, యాలకులు. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, పుట్నాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి గుడ్లను వేయించి పసుపు, ఉప్పు వేసి కలిపి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటోలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనియాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి, పుట్నాలు, అలాగే లవంగాలు, ఇవన్నీ ఉప్పు, కారం, ఆనబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా, పసుపు వేసుకొని టొమాటోలు, ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో ఈ మసాలా గ్రేవీ పోసుకోవాలి. తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. ఈ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఉప్పు సరి చూసుకోవాలి. కసూరి మేతి వేసి దించేసుకుంటే టేస్టీ కోడిగుడ్ల పులుసు రెడీ.